స్నేహానికి ఎంతో విలువ ఇస్తూ స్నేహితుడు లేకపోయినా ఆయనను గుర్తు చేస్తూ సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఒంగోలు మేయర్ గంగాడ సుజాత అన్నారు. మాజీ కౌన్సిలర్ స్వర్గీయ మహమ్మద్ రఫీ 57వ జయంతిని పురస్కరించుకుని మిత్రుడు కావటి రవి ఒంగోలులోని బొమ్మరిల్లో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని మేయర్ సుజాత, వడా మాజీ చైర్మన్ సింగరాజు మీనాకుమారి ప్రారంభించారు. మంచి స్నేహితులను సంపాదించుకున్న స్వర్గీయ మహమ్మద్ రఫీ ఎంతో అదృష్టవంతుడని మేయర్, వడా మాజీ చైర్మన్ కొనియాడారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ జలీల్, ముస్లిం నాయకులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.
రఫీబాయ్ యొక్క 57వ జన్మదిన సందర్భంగా వారి యొక్క ముఖ్య ఫ్రెండ్ అయినటువంటి కావేటి రవి గారి యొక్క ఆధ్వర్యంలో మన బొమ్మరిల్లులో మరి అక్కడ పిల్లలందరికీ కూడా అనాథ పిల్లలు అలా నిరాదరణకు గురైన వారు వీధి బాలలందరూ కూడా ఇక్కడ ఈ బొమ్మరిల్లులో ఉంటారు. ఈ పిల్లలందరికీ కూడా భోజన సదుపాయాలు, కేక్ కటింగు, అలాగే బుక్స్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరి నా చేతుల మీదుగా ప్రారంభించేసినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రఫీ చనిపోయి నేటికి అంటే 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా తన ఫ్రెండ్ని అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులనే చూసుకోలేని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తన ఫ్రెండ్ని మరి గుర్తుపెట్టుకొని చనిపోయిన తన బర్త్డేని మరి చనిపోయిన దినాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మరి ఇలాగ అనాథ పిల్లల మధ్యలో అది జరుపుకోవడము, వాళ్ళకి ఏదో సహాయ కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ విషయంలో మరి మా అందరి తరఫున కూడా నేను కావేటి రవిని అభినందిస్తున్నాను. ఇది ఒక్కటే కాదండి, అలాగే మరి సింగరాజు వెంకటరావు గారు చనిపోయినప్పుడు దాన్ని బర్త్డేని కానివ్వండి, అలాగే మరి వర్ధంతిని కూడా పురస్కరించుకొని వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడము, అలాగే మరి వాళ్ళ నాన్నగారి విషయంలో కానివ్వండి, ఇట్లాగా అన్నీ చేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా ఉండేటువంటి కావేటి రవిని నిజంగా అభినందించాలి. అలాగే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి బొమ్మరిల్లులో మేమందరము కూడా అభిమానులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి వారి సమక్షంలో నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. రఫీబాయ్ 57వ జన్మదినం సందర్భంగా కావేటి రవి గారి ఆధ్వర్యంలో బొమ్మరిల్లులో ఇక్కడ ఉన్న అనాథ బాలలు అయితేవి, వీధి బాలలు అయితే వాళ్ళందరినీ చేరదీసి ఇక్కడ వారు ఆర్గనైజేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆర్గనైజేషన్లో ఈరోజు పిల్లలకి భోజనాలు పెట్టించడం, రఫీబాయ్ సంస్మరణార్థం తన పెద్దన్నగా భావించి కావేటి రవి ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ రోజుల్లో మేయర్ గారు చెప్పినట్టుగా పెద్దలను గుర్తు చేసుకోవటమే కష్టమవుతున్న ఈ రోజుల్లో తన సహచర్యంలో అయితేవి, తన అడుగుజాడల్లో అయితేవి, తన పెద్దన్నగా ముందు నడిపించిన రఫీబాయిని ఈ రోజుకి గుండెల్లో పెట్టుకుని ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం, అట్లాగే అభినందించదగ్గ విషయం కూడా. ఇది రవి ఎంతోమందికి ఆదర్శంగా చేస్తున్న కార్యక్రమం. మమ్మల్ని కూడా దీనిలో పాల్గొనేటట్టు చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు రవి ఎన్నో చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బొమ్మరిల్లులో ఈ కార్యక్రమం ఇంత అట్టహాసంగా చేయడానికి ముఖ్య కారణం కావేటి రవి. ఎందుకంటే రఫీబాయ్ యొక్క అందరూ మిత్రుల్లో ముఖ్యంగా రవి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడు కూడా ఆయన నోట ఎప్పుడు రవి రవి అనే పేరే వస్తుంది. అలాగే దానికి తగ్గట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా, అంటే ఆయన బర్త్డే కాదు, అలాగే ఆయన ఏదైనా ఏ కార్యక్రమాన్నైనా కూడా రవి విజయవంతంగా చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో రాబోయే ప్రతి జన్మదినాన్ని కూడా ఇలాగే పురస్కరించుకొని ఇలాంటి మరిన్ని రవి చేతుల మీదుగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కావేటి రవిని ప్రత్యేకంగా ఒక మంచి హృదయంతో ఇలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. రఫీబాయ్ జన్మదిన సందర్భంగా తమ్ముడు కావేటి రవి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తన తండ్రి కార్యక్రమం కానీ, తన సోదరుడి కార్యక్రమం కానీ, మిగతా ఇలా తన రఫీబాయ్ కార్యక్రమాలు ఇక్కడ అందరినీ గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు రవికి ఆయురారోగ్యాలు ఇంకా మనస్థైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. కీర్తిశేషులు స్వర్గీయ రఫీబాయ్ 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా ఈ బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో గత 3 సంవత్సరాలుగా మరి పిల్లలందరికీ బుక్స్, ఫ్రూట్స్, మరి అలాగే భోజన సదుపాయం చేయటం గత 3 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఆయన 2021 ఏప్రిల్ 11వ తేదీన మనందరికీ దూరంగా వెళ్ళడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతి జన్మదినాన్ని జూలై 31న ఇది 3వ సంవత్సరం చేయటం. ఫస్ట్ జన్మదినాన్ని మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా హైదరీ క్లబ్లో మరి క్యారమ్స్ టోర్నమెంట్ రాష్ట్ర టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే 2వ సంవత్సరం ఇదే బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో మరి పిల్లలందరికీ ఇదే కార్యక్రమం చేయడం జరిగింది. 3వ సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం ఈరోజు కంటిన్యూషన్ జరిగింది. గతంలో చెప్పినట్టుగా నేను బతుకున్నంత వరకు 4 కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 7వ తేదీన నా అన్నైనటువంటి కావటి వెంకటప్రసాద్ గారి వర్ధంతి కార్యక్రమం, అలాగే జూలై 31న నా గురువు నా బాస్ అయినటువంటి రఫీబాయ్ జన్మదినాన్ని పురస్కరించుకోని కార్యక్రమం, అలాగే ఒకే తల్లికి పుట్టకపోయినప్పుడు కూడా నన్ను అంతగా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నటువంటి
నా అన్న సింగరాజు వెంకటరావు గారి జన్మదినం వచ్చే నెల ఆగస్టు 20న, అలాగే సెప్టెంబర్ 27వ తేదీన మా నాన్నగారి వర్ధంతి కార్యక్రమం. ఈ 4 కార్యక్రమాలు నేను బతుకున్నంత వరకు కంటిన్యూషన్గా ఇదే బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో ప్రతి సంవత్సరం జరుగుతాయని కూడా ఇంకోసారి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి మేయర్ గారు గంగాడ సుయాద్ గారికి, ఉడా చైర్పర్సన్ మాజీ సింగరాజ్ మీనాకుమారి గారికి, అలాగే బైరెడ్డి అరుణ గారికి, సయ్యద్ జలీల్ భాయ్ గారికి, పటాబంజల శ్రీనివాసరావు గారికి, గనీభాయ్కి, అలాగే నా కోట వీధి మిత్రులు, తమ్ముళ్ళు, అల్లుళ్ళు, ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.